రాయలసీమలోని 6 జిల్లాలను కలుపుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంతో సహా మొత్తం 18,000 ఎకరాలను దోపిడీ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చాక బాధితులు వెలుగులోకి వచ్చారని, ఈ భూదోపిడీదారులు జైలుకు పోవడం తథ్యమని బీజేపీ నేతలు కోల ఆనంద్, సామంచి శ్రీనివాస్, డాక్టర్ దగ్గుపాటి శ్రీహర్రావు తదితరులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, కేవలం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 6,000 ఎకరాలకు సంబంధించి దోపిడీ దందాపై సాక్ష్యాధారాలతో సహా తమ వద్ద ఉందని తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో డీకేటీ, ప్రభుత్వ దేవాదాయ శాఖ తదితర భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్కు 2 మాసాల ముందు పేద రైతుల దగ్గర ఎకరా 6 లక్షలు కొనుగోలు చేసి దాన్ని ఈ మధ్య కాలంలోనే 60 లక్షల వరకు అమ్ముకున్నారని భారీ కుంభకోణాన్ని తెలిపారు. ఫ్యాన్ పార్టీ పాలనలో ఆనాటి తిరుపతి జిల్లా కలెక్టర్ పాత్ర ప్రధానమైందన్నారు. మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలోని ఇదంతా జరిగిందని తెలిపారు. ఇలాంటి ఎన్నో కుటుంబ కోణాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి కాబట్టే ఓటర్లు వైసీపీకి చెల్లుచీటి ఇచ్చి ఇంటికి సాగనంపారని, కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని కొనియాడారు. ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి పత్రికా మీడియా సోదరులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం అంటే మిత్రులు సామంత్ శ్రీను గారు చెప్పినట్టు ఈ యొక్క 6 జిల్లాలో జరిగినటువంటి 18,000 ఎకరాల భూ దోపిడీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ దోపిడీకి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 12,000 ఎకరాలు ఇప్పటి వరకు ప్రూవ్ అయినటువంటి దగ్గర 6,000 ఎకరాలు 6,000 ఎకరాలు ఇప్పటికే సర్వే నెంబర్లతో సహా మా దగ్గర ఉన్నాయి. 6,000 ఎకరాలకు సంబంధించి సర్వే నెంబర్లు కూడా దోపిడీ జరిగినటువంటిది A to Z మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఎన్నికలకు ముందు 2 మాసాల ముందే జరిగింది. అసైన్డ్ భూములు, డికేటీ భూముల్ని ఫ్రీహోల్డ్ చేసుకొని వీళ్ళు దోపిడీ కోసము, ఈ ఎమ్మెల్యేల దోపిడీ కోసము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈ దోపిడీ జరిగింది. ఈ జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకటరమణారెడ్డి కూడా దీంట్లో ముద్దాయి. వెంకటరమణారెడ్డి యొక్క కలెక్టర్గా పనిచేసిన వెంకటరమణారెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే శ్రీకాళహస్తి సబ్ రిజిస్టర్లు కూడా దీంట్లో భాగస్వాములైనారు. ఈ దోపిడీలో నిరుపేదల దగ్గర 5 లక్షలకి, 6 లక్షలకి, 7 లక్షలకి ఎకరాలు తీసుకొని వీళ్ళు దాన్ని రీహోల్డ్ చేసుకుని ఒక్కొక్క ఎకరా ఈరోజు 60 లక్షలు, 70 లక్షలకి ఈరోజు అమ్ముకున్న పరిస్థితి కాళహస్తి నియోజకవర్గంలో ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ఖచ్చితంగా మా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ పెద్దలకు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తున్నాం. దీని మీద ఇప్పటికే సమగ్ర విచారణ ప్రారంభమైంది కాళహస్తి నియోజకవర్గంలో. దీంట్లో ఎవరైతే దోపిడీ చేశారు ఇప్పటి వరకు 6,000 ఎకరాలు ప్రూవ్ అయినాయి. 12,000 ఎకరాలు జరిగింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో. ఈ 6,000 ఎకరాలకు సంబంధించి ప్రూవ్ అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలుకు పెట్టి తథ్యము. ఎందుకంటే పేదల దగ్గర అన్యాయంగా తీసుకున్నారు. ఇదే విధంగా జగనన్న కాలనీ పేరుతో అదొక పెద్ద దోపిడీ జరిగింది కాళహస్తిలో. అటు మరి విష్ణు కెమికల్స్ ఎదురుగా కావచ్చు, కాళహస్తి రూరల్ మండలము, అదేవిధంగా మరి ఏర్పాడు మండలం చిందేపల్లి దగ్గర కావచ్చు, ఈ యొక్క రేణుగుంట దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా మరి వికృతమాల దగ్గర మరి ఏర్పాడు మండలం, ఇవన్నీ కూడా భూ దోపిడీ జరిగింది. అన్నాసాంపల్లి రేణుగుంట మండలం అతిపెద్ద దోపిడీ, 1,000 కోట్ల రూపాయలు అక్కడ భూ దోపిడీ జరుగుతుంది అన్నాసాంపల్లిలో. అదేవిధంగా కరకంబాడిలో, అదేవిధంగా వెంకటాపురంలో రేణుగుంట మండలం, రేణుగుంట టౌన్లో కావచ్చు, అన్నీ కూడా గత శాసనసభ్యుడి యొక్క ఆదేశాలతో జరిగిన ఈ దోపిడీ వేలాది కోట్ల దోపిడీ జరిగింది. ఈ దోపిడీ ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ సిఐడి కావచ్చు, ఈడీ కావచ్చు, మేము వెంటనే దీని మీద మరి కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఈ జరిగినటువంటి దోపిడీలో భాగస్వాములైనటువంటి వారిని ఎవరిని వదిలేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా శ్రీకాళహస్తిలో మరి రాజీవ్ నగర్ ఉంది. రాజీవ్ నగర్లో దగ్గర 200 కోట్లండి, 4,600 ఇంటి పట్టాలు ఇచ్చారు. గతంలోనే గత ప్రభుత్వం జరిగినటువంటి దోపిడీ, అది కూడా 200 కోట్ల పై మాట జరిగినటువంటి దోపిడీ రాజీవ్ నగర్. కాళహస్తి టౌన్ దగ్గర ఉంటుంది అనుకోండి, ఒక 1 కిలోమీటర్ దూరంలో. అతిపెద్ద మీరు ఎవరైనా కలుపుకోవచ్చు, కాళహస్తి రిపోర్ట్లు కూడా కలుపుకోవచ్చు. ఎంత దోపిడీ జరిగింది రాజీవ్ నగర్లో అంటే 200 కోట్ల పైసలు. గత శాసనసభ్యుడి యొక్క అనుచరులు